యువతి అది యువతి ఆ మృగం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అయినా దొరకకుండానే ఇవన్నీ చెప్తానండి అని డిఎస్పి మాటలు విన్న అపూర్వ కంగు తింటుంది. డిఎస్పి మాత్రం అపూర్వను అనుమానాస్పదంగా చూస్తూ ఉంటాడు. ఎవరు ఎవరో ఆ లేడీ అసలు దాన్ని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి ఇక ఎలా అంటే అలా చేయాలి డిఎస్పి గారు. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఈడ్చుకొచ్చి నరి రోడ్డు మీద సంఖ్యలతో కుక్కను గుంజుకుపోయినట్టు గుంజుకుపోవాలి అని డిఎస్పి అపూర్వం చూస్తూ మాటలు అంటూ ఉంటాడు. ఇక అపూర్వ మాత్రం భయంతో వణుకుతూ ఉంటుంది. ఈ డిఎస్పి ఏంటి నన్ను చూస్తూ నానా మాటలు అంటున్నాడంటే నేనే అని తెలిసిపోయిందా? నేనే అని తెలిసి ఎలా పోతుంది? నేను చాలా జాగ్రత్త పడ్డాను కదా. ఎలా అయినా సరే నేనని తెలిసిపోదు అనే విధంగా మనసులో భయంతో అనుకుంటూ ఉంటుంది. అవును డిఎస్పి గారు, మీరు ఇప్పుడు చెప్పారు కదా తెలియకుండానే ఇదంతా చెప్తానని. ఎవరవ్వారు? అసలు యువతది ఒక్కసారి నా ముందుకు తీసుకురండి అని అంటుండగా, తీసుకొచ్చే రోజు త్వరలోనే ఉంది సార్. ఎలాగైనా సరే మృగం అని తెలిసింది కదా, ఆ మృగం ఎన్ని రోజులని చెప్పేసి ఇక ఎవ్వరికి తెలియకుండా పాలు తాగుతూ ఉంటుంది, ఎవ్వరికి తెలియకుండా ఇన్ని మడ్డలు చేస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు ఎక్కడో కాడ క్లూ వదిలేసి పోదా? ఖచ్చితంగా మా కంట పడదా? ఖచ్చితంగా ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని మీ చేతులతోనే సంఖ్యలు వేయించి మీ చేతులతోనే మెడలు పట్టుకొని గుంజుకొచ్చేలా చేస్తాం. కాకపోతే కాస్త టైం పడుతుంది అని డిఎస్పి ఆడ చెప్పి, సరే సార్ ఇక మేము బయలుదేరుతాము, ఆ లేడీ దాన్ని పట్టుకుంటామని చెప్పేసి అపూర్వ చూస్తూ అలా అనుకుంటూ వెళ్ళిన తర్వాత కాస్త రిలాక్స్ అయిపోతుంది. ఈ డిఎస్పి మాటలు వింటుంటే అనుమానంగా నా వైపు చూస్తూ మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అపూర్వ ఈ డిఎస్పి మాటలు వింటూ ఉంటే అసలు ఈ లేడీ ఎవరితో కానీ ఖచ్చితంగా పట్టుకోవాలి. నా శోభచంద్రని చంపిన దాన్ని వదిలిపెట్టను. అవును బావా, నువ్వు చెప్పింది కరెక్టే. అక్కని చెప్పిన దాన్ని వదిలిపెట్టద్దు బావా, వదిలిపెట్టద్దు అని తడబడుతూ ఉంటుంది. ఇక సరే బావా, నేను చేయి పెయిన్గా ఉంది, అలా వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే అపూర్వ, వెళ్ళి రెస్ట్ తీసుకో అని భయంతో తన రూమ్లోకి వస్తుంది. ఏంటి ఈ డిఎస్పి చూస్తుంటే నా వంకే చూసినట్టుగా నన్ను చూసి అనుమానంతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అంటే నా గురించి నిజం తెలిసిపోయిందా? లేదు, తెలియకూడదు. ఎలాగైనా సరే ఆ ఎస్ఐని చంపింది నేనని బయటపడకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు ఏమో అపూర్వకు రఘుపతి అనే వ్యక్తి ఫోన్ చేస్తాడు. ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెల్లమ్మ, నువ్వు మీ భూమి గురించి చెప్పావు కదా, రేపు అమ్మాయిని చూడడానికి వస్తున్నాం. ఓ అవునండి, సరే అండి, ఈ విషయం బావకు చెప్తాను అని వెంటనే కాల్ కట్ చేస్తుంది. ఇక బావా, ఏంటి అపూర్వ? ఏం లేదు బావా, భూమిని చూడడానికి రఘుపతి అనేవాళ్ళు ఫోన్ చేశారు, రేపు భూమిని చూడడానికి వస్తారట. అవునా, సరే అయితే రమ్మని చెప్పు అని అన్న తర్వాత వెంటనే అపూర్వ వాళ్ళకి కాల్ చేసి రేపు రమ్మని చెప్పని అంటుంది. ఈలోపు వెంటనే ఇక ఈ విషయం భూమికి తెలిసిపోతుంది. రేపు పెళ్లి చూపులు అని చెప్పేసి అదే సమయానికి భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే రఘుపతి కుటుంబంతో కలిసి పెళ్లి చూపులకని శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు. కూర్చోనండి అని చెప్పేసి వెంటనే ఇక అపూర్వ వాళ్ళని కూర్చోబెట్టి మీరా కాఫీ తీసుకొచ్చిస్తుంది. అప్పుడు శరత్చంద్ర వస్తాడు. ఇక మన భూమి గురించి అన్నీ చెప్పావా అపూర్వ? చెప్పాను బావా, అన్నీ చెప్పాకనే వాళ్ళు విన్న తర్వాతనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు బావా. భూమి గురించి ప్రతి ఒక్క విషయం చెప్పాను. అవునండి, అపూర్వ గారు చెప్పారు. దానికి ఓకే అన్న తర్వాతనే ఈ పెళ్లి చూపులు పెట్టుకుందామని మేము నిర్ణయించుకున్నాం. మా సైడ్ నుంచి అయితే
ఓకే అండి అని రఘుపతి వాళ్ళు అంటూ ఉంటారు. ఈ పెళ్లి చూపులు చెర్రీకి కేపీకి ఇక అయిష్టంగానే కోపంగా చూస్తూ ఉంటారు. సరే అండి, మీ మంచి మనసుతో ఇక ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు. మీరా భూమిని తీసుకునిరా. అలాగే అన్నయ్య అని చెప్పేసి మీరా భూమి గది వైపు వెళ్తూ ఉంటుంది. భూమి అని చెప్పేసి భూమి గదిలోకి వెళ్ళి మీరా పిలుస్తూ ఉంటుంది. భూమి ఎక్కడ కనిపించదు. కానీ భూమి మాత్రం ఈలోపు పెళ్లి చూపులను పెట్టేసరికి భూమి వెంటనే గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మీరా రూములన్నీ చెక్ చేసి కిందకు వస్తుంది. ఇక వదిన భూమి ఎక్కడ కనిపించట్లేదనేసరికి మీరా ఒక్కసారి చెప్పిన మాటలకు అపూర్వ షాక్ అయిపోతుంది. ఏమైందండి, ఏదైనా ప్రాబ్లమా? అబే ఏం లేదండి, ఒక్క నిమిషం బావా అని చెప్పేసి అందరు కలిసి ఇక బయటకు వస్తారు. ఏమైంది అపూర్వ, వాళ్ళనాడ కూర్చోబెట్టి ఇలా బయటికి రమ్మంటే వాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో బావా భూమి ఇంట్లో లేదట అనేసరికి చిరచంద్ర ఒక్కసారి షాక్ అయిపోతాడు. వెంటనే భూమికి ఫోన్ చేస్తుండగా భూమి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అంటే ఇదంతా చూస్తుంటే కావాలని భూమి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది బావా, వాడింటికే వెళ్ళవచ్చు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఒకవేళ వాడింటికి వెళ్ళాలి కానీ ఇక నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అని చెప్పేసి చిరచంద్ర కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఈలోపు భూమి అనుకున్నట్టే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇక గార్డెన్లో నీళ్లు పడుతూ ఉంటుంది శారద. గేట్ తీసేసరికి ఒక్కసారిగా శారద భూమిని చూసి షాక్ అయిపోతుంది. వెంటనే భూమికి ఎదురుగా నిలబడుతుంది. ఏంటి, ఎందుకొచ్చా భూమి అని శారద కోపంగా అడుగుతూ ఉంటుంది. అదేంటత్తయ్య, నన్ను చూస్తే లోపలికి రా అనేదానివి ఇలా మాట్లాడుతున్నావు? అలా మాట్లాడేదాకా నువ్వే కదా తీసుకొచ్చావు. అయినా ఇప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చావమ్మా? మా ఇంటికి వస్తే మళ్ళీ లేనిపోని గొడవలని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. మీతో పనిపడి వచ్చాను. మాతోనా? అవును, నాకు పెళ్లి చేయాలని చెప్పేసి పెళ్లి చూపులు అరేంజ్ చేశారు. కానీ నేను ఆ పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా మీ ఇంటికి వచ్చాను అమ్మా అని చెప్పేసి ఇక పూర్ణి బయటకు వస్తుంది. ఇక పూర్ణి ఒక్కసారిగా భూమిని చూసి ఎందుకు వచ్చావు మా ఇంటికి అని నిలదీస్తుంటుంది. పూర్ణి అలా మాట్లాడకూడదు. ఎందుకమ్మా, ఎలా మాట్లాడాలి? తిను చేసిన అవమానం ఇక చాలు. ఇక ఇక్కడనే బుద్ధొచ్చింది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళి భూమి, ఇప్పుడు మా అన్నయ్య చూస్తే లేనిపోని గొడవలు అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది. అది కాదు పూరి, నేను చెప్పేది విను. నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళిపో అని అంటుండగా ఈలోపు కావాలని చెప్పేసి మీరా ఖచ్చితంగా గగన్ గారింటికి వెళ్ళిందని చెప్పేసి లేనిపోని చెప్తూ ఉంటుంది చిరచంద్రకు.